చూడండి, జ్ఞాని అయిన సొలొమోను రంగములో, జ్ఞాని అయిన సొలొమోను తరములో, జ్ఞాని అయిన సొలొమోను పరిపాలనలో ఆరితేరి ఇంగ్లీష్లో మీకు రీసెర్చ్ చేసి లోతుగా అధ్యయనము చేసి ఈ మాటలు రాశాడు, అనుభవించి రాశాడు. ఆ మాట అందుకే చెప్తాను అనమాట. అతని జ్ఞానం అతనికి ఏమి నేర్పిందంటే వ్యర్థం అని నేర్పింది. అతని చదువు, అతని జ్ఞానం చివరికి ఏమి నేర్పింది? వ్యర్థం అని నేర్పింది. ఇప్పుడు మొదటి అధ్యాయంలో మీరు 17వ వచనంలో విద్యాభ్యాసం గురించి గమనించారా? జాగ్రత్తగా గమనించారా స్టూడెంట్స్? 18వ వచనం కూడా విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత, అంటే బాగా చదివిన ప్రమాదమేనంట. అదేంటి? బాగా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా అది చదవాలి, ఇది చదవాలి, ఇంకా తెలుసుకోవాలి 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 అనుకొని తెలుసుకొని శివరాత్రికి వ్యర్థం అంటున్నాడు. చదవండి ఆ మాట, 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలిగింది. అధిక విద్య అధిక శోధన కలుగును. అధిక విద్య అధిక శోధన. అధిక విద్య అంటే ఎంత ప్రమాదానికి దారితీస్తుందో. చాలామంది అలా చదువుకొని వాళ్ళు మెంటల్ డిజైర్లోనికి వెళ్ళిపోయారు. మెంటల్గా వాళ్ళు ఎంతో ప్రాబ్లం. అందుకే ఆయన చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ మొదటి అధ్యాయం 2వ వచనం ఏమన్నాడు? వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నాడు. 127వ కీర్తనలో ఏమన్నాడు? చదవండి. గర్భఫలము అదేనా? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలవారు కాయుచుండుట వ్యర్థమే. తర్వాత వేకువనే లేచి, అంటే మీరు యెహోవా కాపాడకపోతే, స్థిరపరచకపోతే మీ కష్టార్జితము వ్యర్థమే. ఇల్లు దేవుని యొక్క చేతితో కట్టబడిపోతే ఆ ఇల్లు ప్రయాస వ్యర్థమే. అక్కడ 3 వ్యర్థాలు చెప్పాడు: ఇల్లు, పట్టణం, కష్టార్జితం. 127వ కీర్తనలో 3 వ్యర్థాలు అక్కడ చెప్పాడు. ఇల్లు కడితే దేవుడే కట్టించాలి. ఇల్లు అంటే మీ కుటుంబం అనే ఇల్లు. మీరు కట్టుకోలేరు మీ కుటుంబాన్ని. 2 పట్టణం కాపాడితే దేవుడే కాపాడాలి. కష్టార్జితమును వేకువనే లేచి, అంటే ఉదయమే లేచి మీరు కష్టపడితే రాత్రంతా ఓటీ చేసి 2 వ్యాపారాలు చేసి కష్టపడినప్పుడు ఆ కష్టార్జితమును కూడా దేవుడు దీవించకపోతే అది వ్యర్థమే. చాలండి, ఆయనకి ఇస్తున్నాడు, అది కరెక్టే. చూడండి, కానీ అతడు వ్యర్థం అన్నాడు. కానీ పౌలు గారు ఏమంటున్నారో మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఇంకొకళ్ళు బ్రదర్స్ చదవండి ఇదే మాట. బ్రదర్స్, ఎలాంటి జనాల మధ్య గమనించండి. ఇట్టి జనము మధ్య జీవవాక్యమును చేతపట్టి లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన మేము వ్యర్థముగా పరిగెత్తలేదని, మేము పడిన కష్టము
వ్యర్థము కాలేదని రూఢిగా నమ్ముచున్నాము. మీ తలల పైకెత్తండి, జాగ్రత్తగా వినండి. పౌలు గారు చెప్తున్నాడు, పౌలు గారు పరుగు వ్యర్థం కాలేదంట. జీవవాక్యమును చేత్తో పట్టుకొని ఇంత మూర్ఖతరమైన ప్రజల మధ్య ఒక పక్క చంపుతుంటే, ఒక పక్కన అంధకారములో ఉన్నప్పుడు ఈ జీవవాక్యమును పట్టుకొని మేము పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదు. మేము చేసినటువంటి కష్టం నిష్ప్రయోజనము కాలేదు. మేము చెప్పినటువంటి వాక్యము వ్యర్థము కాలేదు. ఆ పౌలు గారు చెప్తున్న చూడండి, మా ఆత్మీయ పరుగు పందెం, మా ఆత్మీయ సేవ, మా ఆత్మీయ నడక, మా ఆత్మీయమైనటువంటి ఈ ఓపికతో కూడినటువంటి ఈ పరిచర్య, మాకు ఒక గురి ఉంది. మాకు గురి ఉంది. మాది గురి లేని బ్రతుకు కాదు, మాకు గురి ఉంది. ఆ గురి మాకుంది కాబట్టి దేవుడు మాకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు, అడ్డులను తొలగిస్తాడు. జీవవాక్యమును మేము బోధిస్తున్నాం కాబట్టి మేము పడుతున్న ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభు కొరకు మేము ఖర్చు పెడుతున్నాం, ప్రభు కొరకు మేము బాధను అనుభవిస్తున్నాం, ప్రభు కొరకు మేము తన్నులు తింటున్నాం. మా పరుగు వ్యర్థము కాలేదు, వ్యర్థము కాలేదు. గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఇదే పౌలు గారు ఏం బాధపడుతున్నాడో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము తీనే 11వ వచనం. మీ విషయమై నేను పడిన కష్టము, నేను పడ్డ కష్టం వ్యర్థమైపోవునేమో అని. సతీష్, మహేష్, అంటే మీకు ప్రకటించినటువంటి జీవవాక్యం ఉందే, మీకు వినిపించినటువంటి సత్యవాక్యం ఉందే, అది వ్యర్థమైపోతుందని నేను భయపడుతున్నాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు చదవండి. భయపడుచున్నాను. మళ్ళీ చదవాలి మొదటి నుంచి. మీ విషయమై నేను పడిన మీ విషయమై మేమెంత ప్రయాసపడ్డాం, కష్టము వ్యర్థమైపోవునేమో అని. ఆ కష్టం వ్యర్థమైపోతుందేమో మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. భయపడుచున్నాను. చూసండి, ఇక్కడ భయపడుతున్నాడు, అక్కడ సంతోషపడుతున్నాడు. మీ కొరకు స్త్రీల రిట్రీట్లు ఏర్పాటు చేస్తున్నాం, మీ కొరకు ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. అయినా మీరు పక్కకెళ్ళిపోతున్నారు. మీ గురించి వేదన కలుగుతుంది మాకు. అయ్యో, ఇంతగా ప్రయాసపడ్డాము, మీరు ఏమైపోతారో, మీరు ఎంత బలహీనమైపోతున్నారు, మీరు ఇంత బలహీనమైపోతారని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే విశ్వాసి ఏ విషయంలో బలహీనుడో దాని విషయంలో అపవాది వలేస్తాడు. విశ్వాసి నేను ఏ బలహీనతలో ఉన్నానో ఆ బలహీనతను గుర్తించి ఆ బలహీనతకు సంబంధించినటువంటి దాన్ని నా ముందుకు తీసుకొచ్చి పెడతాడు. మళ్ళీ చెప్తున్నాను, అపవాది సాతాను విశ్వాసులైన మనము ఏ విషయములో బలహీనలమో గమనించి వల విసురుతాడు. ఎలా విసురుతాడండి వల్లో? ఆ వల్ల మేము పడలేదే, సరిత గడ్డకం చేతీసాయి. ఎలా? నీకు ఏది ఇష్టమో దాని విషయంలో పడేస్తాడు. నువ్వు ఏ విషయంలో బలహీనుడవో, దేని విషయంలో టెంప్ట్ అయిపోతావో, దేని విషయంలో పడిపోతావో అది అందుబాటులోకి తీసుకొస్తాడు. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను మీకు ప్రకటించిన వాక్యం, మీకు మేము బోధించినటువంటి వాక్యం, మేము పడుతున్న ప్రయాసము వ్యర్థము కాకూడదు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతారా? వ్యర్థుడా క్రియలు, ఒకసారి అందరు తీస్తున్నారు, తీనిద్దామా? 211 నెంబర్ పేజ్. 211 పేజీ నెంబర్ చెప్పి చదవండి, బాగుంది. 211 చదవండి. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము. వాడుక భాష కూడా తీసి రెడీగా ఉంచండి చదవడానికి. వాడుక భాష బైబిల్ గ్రేస్ మినిస్ట్రీస్ ఓపెన్ చేయండి. వ్యర్థుడా
క్రియలు లేని విశ్వాసం క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది నిష్ఫలమైనది అని తెలిసి తెలుసుకొనగోరుచున్నావా? వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసం ఏంటండి? మీ బైబిల్లో ఉందా? అక్కడ కనపడుతుందా? చూపించట్లేదు. అది చూపించావా? ఓకే. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైందని తెలుసు కోరుచున్నావా? ఏంటి ఇక్కడ? క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. ఇప్పుడు చదవండి వాడుక భాషలో. తెలివి తక్కువ వాడు. ఇక్కడ బాగుంది. ఇంకా క్రియలు లేని నమ్మకం. తెలివి తక్కువవాడా, తెలివి తక్కువవాడా. చదవండి. క్రియలు లేని నమ్మకం, క్రియలు లేని నమ్మకం నిర్జీవమని తెలుసుకోవడానికి నీకు ఇష్టముందా? నీకు ఇష్టం ఉందా? తెలుసా? మీకు ఇష్టమేనమ్మా? దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, బైబిల్ పట్టుకున్న క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, మీకు తెలుసుకోవటం ఇష్టమేనా క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని? చర్చికి వస్తున్నాం, మంచిదే. వాక్యాలు వింటున్నాం, మంచిదే. క్రియలేవి? క్రియలు ఎక్కడా? ఆ క్రియలు లేకపోతే నువ్వు విశ్వాసం ఎలా చెప్పుకుంటావు? అది వ్యర్థము, నిర్జీవము. ఏ మాట అక్కడ ఉందో వాడుక భాషలో? తెలివి తక్కువ వాడం అంట మనం. అలా ఉంటే తెలివి తక్కువ వాడం దేవుని దృష్టిలో. అంటే మనం బాగానే కనపడవచ్చు దేవుడికి, మనుషులకి, కానీ దేవుడు మనల్ని తెలివి తక్కువ వాళ్ళలాగా చూస్తున్నాడు. నువ్వు వాక్యం వింటున్నావు, మందిరానికి వస్తున్నావు, కానీ క్రియ లేదు. అందుకే క్రియలు లేని విశ్వాసం వ్యర్థము. ఎబ్రీ పత్రికలో చాలా విషయాలు మనం చూడొచ్చండి. ఇందాక నేను చెప్పాను, ఎబ్రీ పత్రిక ఎన్నో అధ్యాయం చూపించాను? 11వ అధ్యాయము. అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, విశ్వాసము గురించి సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడే చెప్తున్నాడు ఆ సాక్ష్యం. వారి విశ్వాసం బట్టి ఏం చేశారు, వారి విశ్వాసం బట్టి ఏమి సాధించారు, వారు విశ్వాసులుగా ఎంత శిఖరాలకు ఎక్కారు, బలులు ఎలా అర్పించాడు అబ్రహాము గారు. అక్కడ మనం చదువుతాం. అందుకే అబ్రహాము గారికి పేరు పెట్టబడింది విశ్వాసులకు తండ్రి. అందరికీ తండ్రి ఆయన, విశ్వాసులకు తండ్రి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. ఇదే యాకోబు పత్రిక చూడండి, మొదటి అధ్యాయము. ఇదే యాకోబు పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. దీనికి ఏం టైటిల్ పెట్టచ్చు? బెదర్ చదవండి, వాడుక భాషలో చదవండి, గట్టిగా చదవండి, టైం సేవ్ చేయండి ప్లీజ్. డియర్ బ్రదర్స్, చూసన్నా చదవండి ఎదురుగా. అది మీ స్వరం వినపడాలండి. అనుకుంటే నేను భక్తి గలవాడిని, భక్తి చేస్తున్నాను అనుకుంటే వ్యర్థం, 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 వ్యర్థం. ఇప్పుడు చదువున్నాను వాడుక భాషలో. మీలో ఎవడైనను తాను మతనిష్ట గలవాడు. మతనిష్ట ఇక్కడ ఇంకా బాగుంది, మతనిష్ట గలవాడి అనుకుంటూ నౌ ఐ యామ్ గోయింగ్ టు ఫాస్టింగ్. నేను ప్రేయర్లో ఉన్నాను అంటారు, రోడ్డు మీద తిరుగుతారు. చాలామంది నాకు కనపడ్డారు అలాగే. నేను ఫాస్టింగ్లో ఉన్నాను అంటారు. మరి ఎక్కడికి ఎందుకు వచ్చావు అంటాను నేను. అప్పుడు నువ్వు ప్రార్థనలో ఉండాలి, ఫాస్టింగ్ ఉంటే తిరగకూడదు. ఫాస్టింగ్ మీన్స్ ప్రేయర్. ఫాస్టింగ్ కొంచెం డ్రైవింగ్ చేస్తాను, కళ్ళు తిరిగి పడిపోయినాయి, దేవుడి మీద నిందలు వేయకూడదు. ఫాస్టింగ్ అంటే గదిలో ఉండటమే, ఇంట్లో ఉండటమే, ప్రార్థన చేయటం, దేవుడితో మాట్లాడాలి. కానీ ఇక్కడ చూస్తే వ్యర్థమైన భక్తి చేస్తున్నారు. ఏం భక్తి అది? మతనిష్ట. పైకి మతనిష్ట, మేము పలానా భక్తులము, పలానా లేక పలానా దానికి మేము చెందిన వారు అని అంటున్నారు. కానీ అక్కడ ఏమైపోయింది? దేవుడు ఏమంటున్నాడు?
వ్యర్థం. మీలో ఎవడైనా తాను మతనిష్ట గలవాణిని అనుకుంటూ నాలుకను అదుపులో ఉంచుకోకుండా ఆ నాలుకను అదుపులో ఉంచుకోకుండా తన హృదయాన్ని తానే మోసపుచ్చుకుంటే అది ఎవరు అతడి మోసపోతున్నారు? మతం వ్యర్థమే, వ్యర్థం, వట్టిదే. వ్యర్థం అండి. నేను ఒక మాట అన్నా అనుకో, ఆ మాట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేపాటికి రాంగ్గా వెళ్ళిపోతుంది. మీరు ఒక మాట అన్నారనుకో, ఆ మాట నా దగ్గరికి వచ్చేపాటికి ఎలా వస్తుంది? ఇంకోటి కలిపి వస్తుంది. అందుకే మనుషుల మాట నమ్మొద్దని దేవుడు చెప్పాడు. దేవుణ్ణే నమ్మండి. నేను ఒక 2 వారాల క్రితం 3 వారాల క్రితం రామరపల్లి చెప్పాను, ఇక్కడ చెప్పిన గుర్తు లేదు, బెదర్స్ కూడా చెప్పిన, బెదర్స్ మీటింగ్లో చెప్పినట్టున్నాను. అరే బాబా నాయన, అరే బాబా అనలేదులే, రవి గారు అన్నానా అనలేదుగా. మీకేమైనా డౌట్లు ఉంటే నన్నే అడగండి డైరెక్ట్గా. మీరు ఎవరిని అడగండి, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పబట్టి మాకు అర్థమైంది, ఇప్పుడు మాకు చెప్పబట్టి అర్థమైంది. అంటే రకరకాలుగా అపోహలుగా ఎవరో చెప్పిన రాంగ్ది మీరు వినొద్దు. నేను దుర్మార్గుడిని కాదే, నేనేమన్నా రాక్షసినా, రౌడీ షాటర్నా? డైరెక్ట్గా నన్నే కలవండి, నేను చెప్తాను ఓపెన్గా. అంటే రాంగ్ వద్దు. అంటే మాట నాలుగు మారిపోయేపాటికి రకరకాలుగా, అంటే ఒక పదం అక్కడ మన వాడుక భాషలో ఏం చూసామండి? మతనిష్ట అని చూసాం. మామూలు భాషలో ఏం చూసామా? భక్తి గలవాడు అనుకుంటూ అని చూసా. ఆ పదాలు ఎలా మారిపోయినాయో. కాబట్టి అపవాది ఏ విధము చేతనో మన ప్రేమలను దోచుకోవాలని, మన విశ్వాసం నుండి మనం పక్కకెళ్ళిపోవాలని, లేదా ఇతరులు మనల్ని విమర్శించాలని, వీళ్ళే కొట్టుకుంటున్నారు, వీళ్ళే విమర్శించుకుంటున్నారు, వీళ్ళలోనే ఐక్యత లేదు అని అపవాది డ్యాన్స్ చేస్తున్నాడంట. అపవాది గంతులేస్తున్నాడంట. క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయని ఆలోచించారా? అందుకే అంటున్నాడు అనమాట. ఇక్కడ మళ్ళీ చదవమ్మా ఆ మాట. మూసేశారా? ఎవడైనను మీలో ఎవడైనా అంటే అమ్మా ఎంత లావుడైనా కాదు. ఎవరైనా అంటే పాస్టర్ అయినా, ఎవాంజలిస్ట్ అయినా, సువార్థికుడైనా, లేకపోతే మేము సీనియర్లు సంఘ పెద్దలైనా, జూనియర్ సంఘ పెద్దలైనా, స్త్రీ అయినా, పురుష అయినా, అది నా అర్థం. ఎవడైనాను తాను మతనిష్ట గలవాణ్ణి అనుకుంటూ నాలుకను అదుపులో ఉంచుకోకుండా తన హృదయాన్ని తానే మోసపుచ్చుకుంటే అతని మతం వట్టిదే. అది నేను పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నానని చాలా మందికి చెప్పాను. ఇంకా నా పశ్చాత్తాపం తీరలేదు అని మీకు చెప్పే ఎవరికైనా గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? అంటే మనం రూపాయి పాపం చేసి పావలా పశ్చాత్తాపడితే కుదరదని దైవజనులు మనకు చెప్పారు కదా. నువ్వు రూపాయి తప్పు చేస్తే కనీసం రూపాయి పావలా అన్న పశ్చాత్తాపడాలిగా దేవుడి దగ్గర. అంటే నాకు తృప్తి లేదు కాబట్టి ఇంకా నేను పశ్చాత్తాపడుతున్నాను. అంటే దేవుడు నాకు ఒక క్లారిటీ ఇవ్వాలి, దేవుడు నాకు స్పష్టత ఇవ్వాలి. నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా, చాలామందిని నేను దూరం చేసుకున్నాను ప్రేమ నుండి, నాకు చాలామంది దూరం అయిపోయారు, తర్వాత సంఘానికి దూరం అయిపోయారు. నేనేమేం చేసిన అన్యాయం లేదు, నేనేం పొరపాటు చేయలేదు, కానీ నేను క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్రజలు అలా లేరు ప్రభువా. అంటే నా నాలుకను బట్టి, నా తొందరపాటును బట్టి, నా కోపాన్ని బట్టి అని దేవుడి దగ్గర పశ్చాత్తాప పడితే తప్ప మనకు సమాధానం రాదు. నాలుక డేంజర్. కొన్నిసార్లు మనం ఏమైనా చెప్పినప్పుడు కూడా అలవాటుగా అవునా, నిజమే, అవునా, నిజమే కదా, అవునవునవునవునవును. అప్పుడు మనం మాట్లాడుకుంటుంటే గంట అయిపోద్ది, 2 గంటలు అయిపోద్ది, 3 గంటలు అయిపోద్ది. కూర్చో కాసేపు టీ పెడతా. అబ్బా, ఆ మాటలు అంత కమ్మగా ఉంటాయి అన్నమాట, రుచిగా ఉంటాయండి అలాంటి మాటలు. వాక్యం చెబుతాం, కాసేపు కూర్చోండి అంటే కాళ్ళు పీగుతాయి, ఫోన్ వచ్చేస్తుంది. ఏమన్నా చెప్తామంటే కాసేపు కూర్చోండి, గంట కూర్చోండి, ఏం చేస్తావులే, వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేస్తావులే అని. నిజం కాదా? ఇది నిజం కాదా? ఇది అపవాది వల అని అర్థం అవట్లేదా? వాడు మనల్ని గుచ్చేశాడు ఆల్రెడీ.
ఆడ చాలా దోచేసుకున్నాడు, మన డబ్బుతో చేసుకున్నాడు, మన తలాంతులు ఆటంకపరిచేస్తున్నాడు, మన సమయాన్ని దోచేసుకున్నాడు. అందుకే అబ్బక్కుకు బాధపడుతున్నాడండి. అబ్బక్కు సవాలు విసురుతున్నాడు. ఏంటో తెలుసా? ఎలా అంటాడంటే, నన్ను ఈ స్టైల్లో చెప్పనివ్వండి, నా స్టైల్లో చెప్పండి. ఏంటి సిగ్గులేదా మీకు? నిద్రపోతున్నారా? వాడు యాషాలు ఎత్తంటే, గంతులు ఎత్తంటే, వాడు వలేశాడు, గుచ్చేశాడు, మళ్ళీ పైగా ఏం చేస్తున్నాడు? ఆ వలలకు ఏం చేస్తున్నాడు? దూపం వేస్తున్నాడంట. 1:16 ఉంటుంది. అబక్కు 1:15-16 వచ్చిన ఉంటుంది. తినవసరం లేదు, ఆడనే మీరు అడ్డుకట్టేయాలంటాడు. మనల్ని మింగుతోగా చూస్తున్నాడు. జాగ్రత్త, విశ్వాసాల జాగ్రత్త. ఈ ప్రస్తుత దినాల్లో మనలను పట్టుకొని విమర్శించాలని చూస్తున్నారు. మనల్ని పట్టుకొని మనల్ని విమర్శించాలి, మనల్ని లేక రకరకాలుగా నిందన వేయాలని చూస్తుంది బయట ప్రపంచం. అందుకే జాగ్రత్త. మన భక్తి, మన మతనిష్ట చాలా బాగా ఉండాలి. ఓకే, ముందుకెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మీరు వాడవద్దు. విస్తరించి మాట్లాడుట వలన ఎక్కువ మాట్లాడితే తమ మనవి వినబడుతుందేమో అని అనుకుంటారు. మీరు వారి వలె ఉండకుడి అనండి. మీరందరూ వారెవరు? వాడుక భాషలో చదువుతారా? త్వరగా. అంతేకాక వీరు ప్రార్థన చేసేటప్పుడు ఇతర జనాలులాగా ప్రార్థన చేసేవారులారా వినండి. ప్రార్థన చేసేటప్పుడు ఇతర జనాల వలె వ్యర్థముగా పదే ఇతర జనాలంటే అక్కడ వ్రాయబడింది అన్యులంటే మన చుట్టుపక్కల ఉన్న మన చుట్టాలు, మన బంధువులు, ఇరుగు పొరుగు వారు కాదండి. అన్యులంటే యూదేతరులు అని అర్థం అనమాట. యూదులు కాని వారు అన్యులు, పరాయి వారు అని అర్థం. మనం ఎలా వాడాలంటే మన భాష అవిశ్వాసులు అని వాడాలి. క్రైస్తవేతరులు లేక అవిశ్వాసులు, ప్రభువు నమ్మని వారు, విశ్వసించిన వారు అని వాడాలి మనం. ఇక్కడ చదవండి వాడుక భాషలో. ఇతరుల జనాలులాగా వ్యర్థముగా పదే పలకకండి. అవసరమైనవి సాక్ష్యాల్లో చెప్తారు. చెప్పిందే చెప్పి కూర్చోండి అనాల్సి వస్తుంది. నేను అదేమో మర్యాదగా ఉండదు. ఊత పదాలు ఎక్కువైపోతూ ఉంటాయి ప్రార్థనలో కూడా. మళ్ళీ వీళ్ళు చేసిన ప్రార్థన వీళ్ళకి తెలియదా అంటే మళ్ళీ ఆఖరిలో అయ్యా ఈ ప్రార్థనలో తప్పులుంటే క్షమించండి అంటారు. మళ్ళీ పైగా ఈ ప్రార్థనలో తప్పులుంటే క్షమించండి అంటే నువ్వు చేసిన తప్ప? నువ్వు చేసింది ఏ ప్రార్థన నీకు తెలియదా? మందు కొట్టావా? మత్తుగా ఉన్నావా? ద్రాక్ష రసం తాగావా? నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు? నీకు తెలియకుండా ఎలా ప్రార్థన చేస్తావు నువ్వు? ఆ మాట కూడా దయచేసి ఆఖరిలో వాడకండి. అంశాల కోసం, చెప్పిన అంశం కోసం ప్రార్థన చేయటం బహిరంగ ప్రార్థన. వ్యక్తిగతముగా గదిలో నువ్వు చేసుకునేది వ్యక్తిగత ప్రార్థన. అప్పుడు నువ్వు మాట్లాడుకో, నీ ఇష్టమైనట్టు మాట్లాడుకో, సాయంత్రం వరకు మాట్లాడుకో, మాకెందుకు. కానీ ఇక్కడ సమాజముగా, సంఘముగా పదే మాట్లాడ మాకు అందరూ వినాలని. కొంతమంది ప్రార్థన చేస్తారు వేరే వాడు వినాలని, ఆ పదాలు ప్రార్థనలో ఉంటాయి. కొంతమంది సాక్ష్యాలు చెబుతారు, ఆ సాక్ష్యం వాళ్ళకి దెబ్బ కొట్టాలని. అమ్మో ఎంత దొంగ సాక్ష్యాలండి. దేవుడికి మహిమ కొరకు సాక్ష్యం చెప్పేది. ఎవరికోసం? నేను ఇంట్లో ఉండి జ్వరంతో బాధపడితే ఎవ్వరూ రాలేదు, ఆ తెల్లమ్మ దొరికే వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? నాకు అర్థం కాని విషయం ఏంటది అంటే మీరందరూ ఎవరు రాలేదు, పొల్లమ్మ వచ్చిందని అర్థమా? మీరెవరు రాలేదు, ఎల్లయ్య వచ్చాడని అనా? దేవుడు పంపించాడు ఒక దూతను, అంతే. దేవుడు మహింపచ్చు అంతే. ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారండి? దేవుడి వైపు చూడాలి. దేవుడు ఎవరిని పంపిస్తే ఒక దూతను పంపిస్తాడు. దూతలాగా కొంతమందిని వాడుకుంటాడు. దేవుడు పైనుంచి ఆకాశం నుండి క్యాచ్ అని ఒక డజన్ ఇడ్లీ వేయడు.
క్యాచ్ అని 1 డజను చక్రకేళి వేయడు. ఎత్తాడా? క్యాచ్ అని 1 లక్ష రూపాయలు కట్ట ఎత్తాడా? వేయడు. నాలాంటోండ నిల్లాంటోండ లోపల దూరి లోపల ప్రవేశించి వాడుకుంటాడు, ప్రేరణిస్తాడు, పురుకొల్పుతాడు, ప్రోత్సహిస్తాడు, బలవంతం చేస్తాడు, ముందుకు నెట్టుతాడు. అర్థమైందా? ఇక్కడ చూడండి. కానీ వాదన ద్వారా వ్యర్థులైపోయారు వారు. ప్రార్థనలో వ్యర్థమైన పెట్టుకొని వాదనలో వ్యర్థులైపోయారు. ఆ వాదనలో వ్యర్థులవడం వల్ల కుటుంబం నరకం అనుభవిస్తాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కుటుంబం నరకం, వేదన, గలిబిలి, గందరగోళం, ప్రశాంతత లేని వాతావరణం, కుటుంబాలు విచ్ఛిన్నమైన పరిస్థితి. ఎన్ని చూసాం మనం? 1, క్రియ లేని విశ్వాసం వ్యర్థం. 2, అంటే మీరు వింటున్నారా వింటలేదా? వ్యర్థమైన భక్తి, వ్యర్థమైన ప్రార్థన. ఇంకోటి చూపించి ముగిచ్చేస్తా కోటేశ్వరరావు. అంటే సెకండ్ మెసేజ్కి ఎవరైనా కొత్త వాళ్ళు రాలేదని వీళ్ళు అంత ఇంట్రెస్ట్గా ఉన్నట్లేరులే, కానీ నాకు అర్థమైపోయింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా ఎవరు వచ్చి చెప్పినా మీరు కమ్మగా వింటారు. కాబట్టి నేను ఇంట్లో ఉండే కదా, మీకు అంతగా ఇంట్రెస్ట్గా లేదులే. నవ్వారంటే నిజమా కాదా? మత్తయి సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం. మీరంతా తలపైకి ఎత్తి టీవీ ఎంక చూడండి, మళ్ళీ చదవండి మొదటి నుంచి. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని. ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? పెదవులతో గణపరుస్తున్నారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఆగండి, ఏంటి ఇది? ఏమన్నా అర్థం అవుతుందా? పొద్దున్నే ఇంటికి లేచి కాఫీ తాగిపోయినా, టీ తాగిపోయినా, కళ్ళు తుడుచుకుంటూ పొద్దున్నే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి సన్నిధికి వచ్చి మనం ఇంత ఆరాధించి కానుకేసి చప్పట్లు కొట్టి పాటలు పాడితే ఏంటి మీ మనసు దూరంగా ఉందంటాడండి. మర్యాదనా అసలే? సరిత మర్యాదనా పాప? చదవండి, మళ్ళీ చదవండి స్టార్టింగ్. అందుకు ఆయన వారితో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. హృదయము దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు. స్లోగా చదవండి, ఇక్కడ గమనించండి. మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని, మానవులు కల్పించిన ఆచారాలు అని అర్థం. మానవులు కల్పించిన సిద్ధాంతాలు అని అర్థం. మానవుడు కల్పించిన వాటిని దేవోక్తులు అనుకున్నారంట. అంటే దేవోక్తులు అంటే దైవము ఇచ్చిన వాక్కు అనుకున్నారంట అని చెప్పి బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఇది దేవుడు బాధ. నేను మనం చెప్పే, మీకు బాధలు ఉన్నాయి, నాకు దేవుడికి కూడా బాధలు ఉన్నాయి. అది ఆయన బాధ. ఆయన బాధ ఏంటి అంటారా? ఇదే ఆయన బాధ. ఈ ప్రజలందరూ నేను చెప్పినవన్నీ పక్కన పెట్టేశారు. ఎవరో మనుషులు ఏదేదో చెప్పారు, అవి తీసుకొని హైలైట్ చేస్తున్నారు, అవి తీసుకొని అది దేవుడు మాటలుగా తీసుకుంటున్నారు అని దేవుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. తర్వాత వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి. బాగా వినాలండి, నేను ముగింపుకు వచ్చాను, మీకు అర్థమైపోయింది, నేను ముగించేస్తున్నానులేండి. మీతో చదవండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు. మనుషుల పారంపర్యాచారమును అంటే వాడుక భాష తేండి. మీకు అర్థం అవ్వకుండా నేను ముగించను.
మీరు దేవుడు ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల సంప్రదాయాలను పట్టుకొనుచున్నారు. ఏం పట్టుకుంటున్నారు మీరు? సాంప్రదాయాలు పట్టుకుంటున్నారు. సాంప్రదాయాలు ఒక రోజు మిమ్మల్ని చంపేస్తాయని మీకు అర్థం కావట్లా. పట్టుకొనిచున్నారు అంటే పాత్రలు గిన్నెలు కడగటం, పాత్రలు బాగా కడుగుతున్నారు, గిన్నెలు కడుగుతున్నారు, ఇలాంటివి మరి అనేకములు చేస్తున్నారు. ఆయన వారితో ఇంకా అన్నాడు, మీరు సాంప్రదాయాలను పాటించడానికి మీరు దేవుడు ఆజ్ఞను త్రోసివేసే విధాలు బాగున్నాయా? మోషే ఇలా అన్నాడు కదా, మీ తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిని గాని తండ్రిని గాని దూషించే వానికి మరణ శిక్ష విధించి తీరాలి. మీరైతే ఇలా అంటారు, ఒక మనిషి తండ్రిని గాని తల్లిని గాని చూచి నా వలన మీరు పొందగలిగిన. లైవ్లో చూపించినానా వాక్యం? లైవ్లో చూపించినానా? చదివే వాక్యం చూపించండి. తల్లిదండ్రులను చూడని వాళ్ళకి వార్నింగ్, తల్లిదండ్రులు విడిచిపెట్టిన వాళ్ళకి వార్నింగ్. దైవార్పితం అన్నారంట వాళ్ళు యూదులు దైవార్పితం అన్నారంటే, అంటే వాస్తవంగా మదర్స్ డే అనేది ఎందుకు పుట్టింది? ఎనీబడి నోస్? ఎవరికైనా తెలుసా? పాశ్చాత్య దేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యవనస్తుడు వాళ్ళ పని మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, వాళ్ళు చదువుకుంటూ, వాళ్ళు పని చేసుకుంటూ బ్రతకాలి. అలాంటి పరిస్థితులతో తల్లిదండ్రులు వాళ్ళు సపరేట్గా ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వేరేగా ఉంటారు. తల్లిని చూడటానికి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు వెళ్ళి ఒక కేక్ తీసుకెళ్ళి కేక్ కటింగ్ చేయించి మదర్స్ డే జరుపుకుంటారు. మనకు కూడా వచ్చింది. మన అమ్మలు మనతోనే ఉంటారుగా. ఏ మదర్స్ డే రోజు ఏం చెప్తాం? రోజు మనతోనే ఉంటారు, మనతోనే ఉండాలి. దైవార్పితం అంటే మేము దేవుడికి సమర్పించేసుకున్నాం, మా దగ్గర ఏం మిగలలేదు అంటారంట. తల్లిని తండ్రిని చూసే విషయం దగ్గరికి వచ్చేపాటికి అదేనా అక్కడ ఉందో? చదవండి దయచేసి. మీరు ఒక మనిషి తండ్రి, ఇంకొకరు చదవండి ఎవరన్నా. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణ శిక్ష విధింపవలననియు మోషే చెప్పెను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అని కోర్పాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయూ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. అది ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు అని చెప్పాను. దేవుని వాక్యం ఏమైపోయిందండి? నిరర్ధకమైపోయింది. దేవుని వాక్యం నిరర్ధకమైపోయింది. తల్లిని తండ్రిని చూసి కోర్బాన్, అమ్మ ఇంటికి వచ్చి అయ్యా అందనుకుందాం, కోర్బాన్ వెళ్ళిపోయాడు బయటికి. నానింటికి వస్తే కోర్బాన్ నానా అని వెళ్ళిపోయాడు. దైవార్పితం నా దగ్గర ఏం మిగల్లా, ఏమి లేవు అన్నంట. ప్రభు కృపను బట్టి మనకు అలాంటిది ఏమీ లేదు. దేవుడు కృపను బట్టి మన సాంప్రదాయంలో, మన భారతదేశంలో ఏదో తల్లిదండ్రులు చచ్చిపోతే, ఒకవేళ పిల్లలు పుట్టకపోతే, పిల్లలు చచ్చిపోతే అంజమ్మలాగా ఎవరో లేకపోతే, ఒక ముద్ద పడేస్తే, ఒక చీర పడేస్తే, ఒక దుప్పర పడేస్తే కప్పుకొని ఎండిపోయి, మాంసమంతా ఎండిపోయి, ఆఖరి పరిస్థితుల్లో భూస్థాపన సంఘం చేయడానికి నిలబడొచ్చు. కానీ ఒక తల్లి, ఒక తండ్రిని, స్త్రీ అయినా పురుషుడైనా చూడాలి. దేవుడు బాధ్యత. అందుకని వాగ్దానం నిరర్థకమైపోయింది. దేవుడు చెప్పాడు, ఈ రోజున మన తల్లిదండ్రులను చూడకపోతే రేపొద్దున అదే పరిస్థితి. ఏది విత్తుతామో అదే పంట కోస్తాం అని బైబిల్ చెప్పింది. ఏది విత్తుతారో మీరు అదే పంట కోస్తారని బైబిల్ చెప్పింది. ఇవాళ మీకు ఏం జరుగుతుందో రేపొద్దున కూడా అదే మీకు జరగబోతుంది అని అర్థం. ఆస్తులుంటే చూడటం కాదు, ఆస్తులు ఇవ్వకపోయినా చూడాలి. ఎందుకంటే కన్న తల్లి తండ్రులు పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను చూసే బాధ్యత మనది. ఇదే వ్యర్థమైనటువంటి ప్రార్థన చేస్తూ, వ్యర్థమైన ఆరాధన చేస్తూ, మనుషుల పద్ధతులు దైవోపకారములను చెప్తూ ఇలా వాళ్ళు దేవుణ్ణి బాధ పెట్టారు. ఒకటి చెప్పండి, క్రియలు లేని విశ్వాసం అంటే ఏముండాలి? విశ్వాసకి
క్రియలు ఉండాలి. చర్చికి వచ్చి వెళ్ళిపోతాం వల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు, నన్ను నేను మోసం చేసుకున్నట్లు, నేను భ్రమపడుతున్నట్లే తప్ప ఇంకా నాకు మిగిలేది ఏమీ కూడా ఉండదు. చర్చిలో అలాగే చెప్తారులే, వాళ్ళకి పని పాట ఏముందలే, వాళ్ళు అలాగే వాగుతారులే అనుకుంటే దేవుడు ఊరుకోడు. 2 వ్యర్థమైన భక్తి. లోకస్తులు భక్తి చేస్తున్నారండి, మనము భక్తి చేస్తున్నాము. మన భక్తి సపరేట్గా కనపడకపోతే అది వ్యర్థమైపోతుంది. నెక్స్ట్, వ్యర్థమైన ప్రార్థన చేయకూడదు. అవసరమైన ప్రార్థనే, వాక్యానుసారమైన ప్రార్థన, దేవుడికి ఇష్టమైన ప్రార్థనే చేయాలి. కానీ ఆళ్ళని అడ్డం పెట్టుకొని విమర్శించడానికో, లేకపోతే ప్రార్థనలో తిట్టినట్లుగా చేయడానికో, లేక మన బాధ ఏదో దేవుడి కంటే సంఘస్థులు పాస్టర్ గారు వింటే బాగుండన్నట్లుగా కూడా చేయకూడదు. తర్వాత వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకపరిచే వ్యర్థమైనవి విడిచిపెట్టి నోటికి కళ్ళుం పెట్టుకొని వ్యర్థమైన ఆరాధన చేయకుండా పరుగు పందెములో ఓపికతో పరిగెడదాం. పరుగు పందెంలో విశ్వాసముతో, విజయోత్సవముతో దేవుడు మనల్ని నమ్మి అప్పగించిన పరిచర్యలో ముందుకు వెళదాం. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక.